హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను మీ విజయవాడ అబ్బాయిని. ఈరోజు ప్రోగ్రామ్ వచ్చి మన విజయవాడలో చిట్టినారు పుల్లెట గుర్తు విశ్వబ్రహ్మణ కళ్యాణ మండపంలో చేయూత ఎస్పీ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణులకి ఉపనయనం కార్యక్రమం జరుగుతుందండి. ఉపనయనం అంటే ఏంటో పంతులు గారు వివరిస్తున్నారు, కొంచెం వినండి ఫ్రెండ్స్. ఉప కలెక్టర్ కలెక్టర్కి దగ్గర వాడు, ఉప ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రికి దగ్గరి వాడు. ఉపనయనం అంటే ఈ జడ్జం అనేది మన యొక్క నేత్రంతో సమానమైనది. నయనం మన శరీరంలో ప్రధానమైనటువంటి కన్ను. ఆ కన్ను ఎలా దివ్యశక్తిని కలిగి ఉంటుందో ఈ యజ్ఞోపవీతం అనేది అంత పవిత్రమైనది. ఈ రోజుతో వస్తూ అబ్బాయికి దండ వేస్తున్నాం. ఈ దండ వేయగానే గతంలో చేసిన పాపాలన్నీ తొలగిపోవాలని అందరితో యాగం చేస్తారు యజ్ఞం. ఆ రోజుతో గతంలో చేసిన పాపాలన్నీ. యాక్చువల్ మేము ఇక్కడ రావడానికి రీజన్ వచ్చి ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళకి కూడా ఒపీనియన్ జరుగుతుందండి. వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారు మమ్మల్ని. ఒకళ్ళు వచ్చి మా పిన్ని వాళ్ళ అబ్బాయి, తనే ఇతను. ఇంకోళ్ళు వచ్చి మా మావయ్య వాళ్ళ అబ్బాయి అండి, తన ఇతను. వాళ్ళు ఇన్వైట్ చేయడంతో మేము ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ టోటల్గా మొత్తం 21 మెంబర్స్కి ఇక్కడ ఉపనయనం జరుగుతుందండి. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వచ్చారు. స్వయంగా పంతులు గారే వాళ్ళందరి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కటి అర్థమయ్యేలా వివరిస్తున్నారండి పూజా కార్యక్రమము. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ఇలాగా చాలా అందరూ కలిసి ఒక దగ్గరే కార్యక్రమం చేసుకోవడం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత హోమం కూడా చేశారండి పంతులు గారు. ఇలాంటి కార్యక్రమం ఇంకెన్నెన్నో చేయాలని కోరుకుంటున్నారండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ విజయవాడ అబ్బాయి.